కర్తల్ మండలం ముద్విన్ గ్రామ పంచాయతీలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పల్లెటి జగన్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి ప్రత్యేక చరిత్ర ఉంది. కల్వకుర్తి నియోజకవర్గంలోని 1956లోనే ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలే కాకుండా దాదాపుగా ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యార్థులు చదువుకున్న గత చరిత్ర ముద్విన్ గ్రామ పంచాయతీ ప్రత్యేకత ఉంది కనుక మండలం కేంద్రం వెంటనే ప్రకటించాలని, అసెంబ్లీ సమావేశాల్లో చట్టపరంగా ఆమోదింప చేయాలని దళిత మోర్చా నాయకుడు మీడియా ముఖంగా ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. నమస్కారాలు. ఈరోజు ముదివేన్ గ్రామంలో ఈ నిరాహార దీక్ష ముదివేన్ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. నేను కూడా ఇక్కడే చదువుకొని పోయినవాడిని ముదివేన్ గ్రామంలో. అదే కాకుండా మాడుగుల మండలం కానీ వెల్లండ మండలం కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వచ్చి కూడా ఈ ముదివేన్లో చదువుకొని పోయిన చరిత్ర కలిగిన ఊరు ఏదైనా ఉందంటే ఈ ముదివేన్ గ్రామం. అదే కాకుండా ఈ ముదివేన్ గ్రామాన్ని ఖచ్చితంగా మండలంగా ఏర్పాటు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మేము ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ముదివేన్ గ్రామాన్ని కూడా చట్టసభల్లో వినిపించి ఈ ముదివేన్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కూడా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా నేను వేడుకుంటున్నాను. ఎమ్మెల్సీ గారిని కూడా నేను అయ్యా మీరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ముదివేన్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తే చాలా. ముదివేన్ గ్రామంలో ఈ దీక్ష చేయడానికి మద్దతుగా తెలిపినందుకు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది. ముదివేన్ గ్రామాన్ని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ముదివేన్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని, అదే కాకుండా ముదివేన్ గ్రామం పెద్ద చరిత్ర కలిగిన గ్రామం ఇది. నేను కూడా ఇక్కడే చదువుకొని పోయిన వ్యక్తిని. నేను ఈ ముదివేన్ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. ముదివేన్ గ్రామాన్ని ఖచ్చితంగా మండలంగా ఏర్పాటు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జయపాల్ యాదవ్ కూడా ఎమ్మెల్సీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేయడం ఏమనగంటే ముదివేన్ గ్రామాన్ని వెంటనే మండలంగా ఏర్పాటు చేయాలి. లేకపోతే దానికి తర్వాత ఏమైతుందో ఈ ముదివేన్ గ్రామస్తులే తెలియజేస్తారు. అదే కాకుండా ముదివేన్ గ్రామానికి మండలానికి ఏర్పాటు అయినంత గ్రామాలు లేవని అంటున్నారు. గ్రామాలు ఎందుకు లేవు? చరకొండ ఉంది, పల్లెచలక తండా ఉంది, చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి. ఎక్కువపల్లి ఉంది, కోశగుండ తండా ఉంది, చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. ముదివేన్ గ్రామం ఖచ్చితంగా మండలం చేయనిక ఏర్పాట్లు చేయాలి. మీరు ఖచ్చితంగా ముదివేన్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కూడా నేను జయపాల్ యాదవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కానీ వేళన మరి ఈడ అమర నిరాహార దీక్ష చేయనిక కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుందని కూడా నేను సెలవు తీసుకుంటున్నాను.